రైతు భరోసా మొన్నటి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులు పడుతూనే ఉన్నాయి. అయితే రాష్ట్ర సర్కారు మేము ఇన్ని ఎకరాలకు ఇస్తాం అన్ని ఎకరాలకు ఇస్తామని ఎక్కడ కూడా చెప్పకుండా మేము రైతులకు 9,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. రైతు భరోసా ఈ 9,000 కోట్లతోని అందరికీ వెయ్యబోతున్నాం అని మాత్రమే చెప్పింది. వారం రోజులు ఈ 9 రోజులు ఈ వారం 10 రోజులల్లో మేము ఈ 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో వెయ్యబోతున్నామని రాష్ట్ర సర్కార్ చెప్పింది. అందులో భాగంగానే ఎవరైతే పంట సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా నిధులు పడుతూ ఉన్నాయి. చాలామందికి ఫస్ట్ నుంచి కూడా మొన్న లాస్ట్ సోమవారం నుంచి ఈ నిధులు విడుదల స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా రైతు వేదికల ద్వారా ఈ రైతులతోని మాట్లాడి ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయన బటన్ నొక్కి రైతు భరోసా సంబంధించిన నిధులు విడుదల చేయడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి కూడా రోజు ఎవరో ఒక దాంట్లో ఈ రైతు భరోసా నిధులు పడుతూ వచ్చినాయి. ఎందుకంటే 1 ఎకరం నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నిన్నటి వరకు కూడా 9 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో 9 ఎకరాల వరకు కూడా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులు పడ్డాయి. మనకు తెలుసు ఎకరంకి 6,000 రూపాయల చొప్పున ఇప్పుడు రైతులకు రైతు భరోసా నిధులు అందినాయి. అయితే అసలు ఎవరు అనుకోలేదు, 5 ఎకరాల లోపే అనుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి కూడా టకామని 7, 8, 9 ఇట్లా ఎవరికైతే 9 ఎకరాలు ఉన్నాయో అక్కడి వరకు కూడా నిధులు పడ్డాయి. సో నిజంగా చెప్పాలంటే పల్లెల్లో ఇప్పుడు రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సర్ప్రైజింగ్గా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏం చేసిండ్రు అని అంటే, మేము రైతు భరోసాకి సంబంధించిన నిధులు 10 ఎకరాల వరకు కాదు 15 ఎకరాల వరకు మేము రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వబోతున్నామని అతిపెద్ద అనౌన్స్మెంట్ చేసిండు. దానికి సంబంధించి 513 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు రైతుల ఖాతాల్లో, అంటే ఇప్పుడు 9 ఎకరాల వరకు నిన్నటి వరకు రైతు భరోసా నిధులు వేసినాం. ఇప్పుడు 9 నుంచి 15 ఎకరాల వరకు ఎవరికైతే రైతు భరోసా నిధులు రాలేదో వాళ్ళందరికీ కూడా మేము రైతు భరోసా నిధులు విడుదల చేయబోతున్నాము. ఈ 2 రోజుల్లో వాటన్నిటిని కూడా ఫినిష్ చేస్తాము అని కీలక ప్రకటన చేసిండు తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు 5 ఎకరాల వరకే కట్ ఆఫ్ ఉంటుంది అనుకున్నారు. ఆ తర్వాత 10 తర్వాత ఇక ఉండదేమో అనుకున్నారు. ఇప్పుడు 15 ఎకరాల వరకు మేము ఇవ్వబోతున్నామని ఏకంగా తుమ్మల నాగేశ్వరరావే అనౌన్స్ చేయడంతో ఇప్పుడు రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకోటేమో మనకు తెలుసు, ఈసారి వర్షాకాలం చాలా తొందరగా స్టార్ట్ అయిపోయింది, వర్షాలు బాగుంటాయని చెప్పిండ్రు. వాతావరణ శాఖ కూడా అదే చెప్పింది, వాతావరణ వెదర్ రిపోర్ట్ అదే చెప్పింది. అందులో భాగంగానే తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడ్డాయో అది పీక్ సమ్మర్, యాక్చువల్లీ మేలో పీక్ సమ్మర్ ఉంటుంది, అట్లాంటి వర్షాలు పడ్డాయి. ఇప్పుడు వారం రోజులు వర్షాలు పడ్డంతో రైతులు పాపం ఏం చేసిండ్రు, విత్తనాలు తెచ్చుకొని విత్తనాలు వేసారు. ఈ పత్తి అనుకోండి, లేకపోతే అన్నీగా రకరకాల విత్తనాలన్నీ కూడా వేసిండ్రు. వేసిన తర్వాత ఇప్పుడు వర్షాలు ముఖం చాటేసినాయి. పాపం ఆ విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి, ఏం చేయాలనో అర్థమైతలేదు. అట్లా లాస్ అయిపోయినరు. అంటే ఈ విత్తనాలుగా పోయినట్టే. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి వర్షాలే రాలేదు, 15-20 రోజులు అవుతుంది. ఒక్క వర్షం కూడా చక్కగా పడలేదు. ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. పాపం మొన్నటి వరకు కూడా ఎదురు చూసుడే అయింది. ఇప్పుడు వాళ్ళ విత్తనాలు లాస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వర్షాలు ఒక వారం పడితే అప్పుడు మళ్ళా విత్తనాలు పెట్టుకోవాలి. సో ఖర్చు మీద ఖర్చు. దీంతోనే ఇప్పుడు రైతు భరోసా నిధులు పడ్డాయి కాబట్టి అందుకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవి పోనీ దాని జాగల ఇవన్నా వస్తున్నాయి, కొంత బెటరే అన్నటువంటిది ఇప్పుడు రైతుల నోట్లో నానుతున్నటువంటి మాట ఇది. సో నిజంగా ఇది సంబరంగా జరగాలి, ఖచ్చితంగా వీటిని సెలబ్రేట్ చేయాలి. అందరూ కూడా అసలు ఈ రాష్ట్ర సర్కార్ దగ్గర నిధులు లేదు, అప్పుల రాష్ట్రమైందని పబ్లిక్ మాట్లాడడం కాదు, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సభలో పదే చెప్తున్నాడు. అయినా సరే మాకు రైతులే ప్రయారిటీ, ఆ రైతులే మాకు ముందు, కాబట్టి వాళ్ళని ఆదుకుంటేనే ఇప్పుడు మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. రైతులు పట్టించుకొని రాష్ట్రం ఏది కూడా బాగుపడిన దాఖలాలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. కాబట్టి ఇప్పుడు 15 ఎకరాల వరకు ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతులందరికీ కూడా నిధులు వెయ్యాలని డిసైడ్ అయ్యిండ్రు. సో నిన్న 9 ఎకరాల వరకు 67 లక్షల మందికి కూడా ఈ రైతు భరోసా నిధులు పడ్డాయి.
8,200 కోట్ల వరకు నిధులన్నీ కూడా 9 ఎకరాల వరకే అయిపోయినాయి. ఇప్పుడు 513 కోట్ల రూపాయలు ఇప్పుడు మిగిలిన రైతులు 9 నుంచి 15 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిధులు పడబోతున్నాయి. దీంతో ఇది సంబరంగా జరుపుకోవాల్సిందే. రైతు భరోసా నిధులు ఇంత పెద్ద ఎత్తున అందించింది ఎప్పుడూ లేదు. 10 సంవత్సరాల్లో రైతులు ఎదురు చూసిండ్రు నిధుల కోసం. ఈయన పుట్టలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వాళ్ళందరికీ వేసిండు. కానీ నిజమైన రైతు ఎవరైతే పండిస్తున్న రైతుకే మేము నిధులు అందిస్తున్నాం కాబట్టి దీన్ని సంబరంగా చేసుకోవాలని సచివాలయంలో రేపు రైతు భరోసా సంబరాలు పేరు మీద పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి తరలి రాబోతున్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఈ రుణమాఫీ ఏదైతే 2 లక్షలు చేసినప్పటికీ కూడా ఎవరైతే రుణమాఫీ కాలేదో ఆ రైతులే పెద్ద ఎత్తున ఈ మాకు అందలేదు రుణమాఫీ అందరికీ వేయలేదని చాలా నెగిటివ్ వచ్చింది రాష్ట్ర సర్కార్కి. అందుకని ఇది జరగకుండా ఉండాలి. 2 లక్షల రుణమాఫీ చేసినా కూడా ఫలితం మనకు దక్కలేదు కాబట్టి ఇప్పుడు 15 ఎకరాల వరకు మనం రైతు భరోసా ఇచ్చినా దీన్ని సంబరం చేయకపోతే ఇంకా లాభం ఉండదు. ఎందుకంటే రైతుల సంతోషమే మన సంతోషం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించుకొని దీన్ని సంబరంగా చేసుకోవాల్సిందే అని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయింది. రేపు సచివాలయం దగ్గర పెద్ద సభ పెట్టి దీన్ని సంబరంగా చేసుకోబోతున్నారు. అట్లాగే రైతు వేదికల ద్వారా కూడా చాలా మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ సభలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే నిజంగా సంతోషకరమైనటువంటి వార్తనే. రైతులు ఇప్పుడు సంబరాలు చేసుకునే దాంట్లో ఉన్నట్టే లెక్క. నిజంగా చెప్పాలంటే కూడా రాష్ట్ర సర్కారు కూడా ఈసారి నిజంగా రైతులకు న్యాయం చేసినట్టే లెక్క. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు